హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకోసం ఎలాంటి వార్త తెచ్చానంటే అది వింటే ప్రతి భారతీయుడి గుండె ఉప్పొంగిపోతుంది. ప్రపంచం మొత్తం వణికిపోయిన ఒక ప్రళయాన్ని మన భారత్ ఎలా ఆపిందో తెలిస్తే మీకు గూస్ బంప్స్ రావడం పక్కా. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మన చరిత్ర పుస్తకాల్లో ఎప్పుడూ కూడా యుద్ధాలు ఏ తారీఖున మొదలయ్యాయో రాస్తారు. కానీ ఈ ప్రపంచం అంతం కాకుండా త్రుటిలో తప్పించుకున్న రోజులు మాత్రం ఎక్కడా రికార్డ్ అవ్వవు. ఈరోజు మనం ఏ వార్త గురించైతే పూర్తిగా మాట్లాడుకోబోతున్నామో అదేదో గాలి కబురు కాదు. ఇది యూరప్లోని పెద్ద పెద్ద నాయకులకు కూడా చెమటలు పట్టించిన ఒక పచ్చి నిజం. 2025 వచ్చేసరికి ఏ దేశాలైతే ఒకప్పుడు భారత్ని చూసి కళ్ళు ఎర్రచేసేవో అదే దేశాలు ఈరోజు భారత్ ముందు తల వంచుతున్నాయి. ఈ విషయం ఎప్పటిదంటే రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం కేవలం తుపాకులు, మిస్సైళ్ల వరకు మాత్రమే పరిమితం కాలేదు. పరిస్థితి ఎక్కడిదాకా వచ్చిందంటే ఇక ప్రళయం వచ్చేస్తోంది అన్నంత వరకు వెళ్ళింది. రష్యా సైన్యం ఇక ప్రమాదకరమైన ఎర్ర బటన్ మీద వేలు పెట్టేసింది. ఆ బటన్ నొక్కగానే యూరప్ మ్యాప్ మొత్తం బూడిద కుప్పలా మారిపోయేది. ప్రపంచం మొత్తం ఊపిరి బిగబట్టి చూస్తోంది. అమెరికా శాటిలైట్స్ అన్నీ పిచ్చెక్కిపోయాయి. నాటో జనరల్స్ అందరూ బంకర్లలో దాక్కోవడానికి రెడీ అయిపోయారు. కానీ సరిగ్గా అప్పుడే ఇక అంతా అయిపోయింది అనుకుంటున్న టైంలో తెర వెనుక ఒక అద్భుతమైన మలుపు తిరిగింది. ఆ వినాశనపు తుఫానుని వెనక్కి పంపించేసింది. ఈ పని చేసింది ఏ సైన్యమో కాదు, ఈరోజు విశ్వగురుగా పిలువబడుతున్న మన భారత్ యొక్క నమ్మకం మరియు దమ్ము. అసలు పోలాండ్ మంత్రి అంత పెద్ద మాట ఏమనేశారు? రష్యా అధ్యక్షుడు పుతిన్ అణుదాడిని ఎందుకు ఆపేశారు? ఆ మహావినాశనాన్ని ఆపేసిన ఆ సీక్రెట్ ఫోన్ కాల్ ఎవరిది? ఈ సంచలనం సృష్టించిన వార్త వెనుక ఉన్న అసలు కథని ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. సో వీడియోని చివరి వరకు చూడండి. ఇప్పటిదాకా వెస్టర్న్ మీడియా అంటే ఈ CNN, BBC, న్యూయార్క్ టైమ్స్ మనకి ఏం చెబుతూ వచ్చాయంటే అమెరికా భయానికి రష్యా అణువాయుధాలు వాడలేదని మనల్ని నమ్మిస్తూ వచ్చాయి. కానీ ఇప్పుడు అసలు నిజం నిప్పులా బయటపడింది. రష్యాకి బద్ధశత్రువుగా నాటోలో ఒక ముఖ్యమైన సభ్యదేశంగా ఉన్న పోలాండ్ దేశమే ఇప్పుడు అసలు నిజాన్ని బయటపెట్టింది. పోలాండ్ ఉప విదేశాంగ మంత్రి వ్లాడిస్లావ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది విని వెస్టర్న్ మీడియా ప్రచారం మొత్తం పటాపంచలైపోయింది. 2025లో ఒక ఇంటర్వ్యూలో ఆయనని అడిగినప్పుడు అసలు రష్యా ఉక్రెయిన్ మీద టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ అంటే చిన్న అణుబాంబులు ఎందుకు వేయలేదు అని అడిగితే ఆయన అమెరికానో నాటోనో పొగళ్లేదు. ఆయన ముక్కుసూటిగా ఏమాత్రం దాచకుండా ఏం చెప్పారంటే అది భారత్ వల్ల సాధ్యమైంది. ప్రధాని మోదీ గారు పుతిన్ని ఒప్పించడం వల్లే ఇది ఆగిపోయింది అని చెప్పారు. ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ మాటలో ఉన్న బరువును అర్థం చేసుకోండి. ఒక నాటో దేశపు మంత్రి ఒప్పుకుంటున్నారు వాళ్ల సైన్యం అమెరికా ఖర్చు పెట్టిన వేల కోట్ల ఆయుధాలు ఫెయిల్ అయిన చోట భారత్ యొక్క డిప్లొమసీ గెలిచింది అని. ఫ్రెండ్స్, ఇది కదా మన భారత్ పవర్ అంటే. ఈ విషయం విని మీకు కూడా గర్వంగా అనిపిస్తే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన దేశం పట్ల మీకున్న అభిమానాన్ని చూపించడానికి కింద కామెంట్స్లో గట్టిగా జై హింద్ అని కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది భారతీయులు ఈ వీడియో చూస్తున్నారో. ఇక అసలు వార్త ఏంటంటే యుద్ధం మొదలైన కొత్తలో రష్యా కొన్ని చోట్ల ముఖ్యంగా ఖెర్సాన్ ప్రాంతంలో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఆ టైంలో పుతిన్ కోపం నసాళని కంటింది. రష్యా క్రెమ్లిన్ లోపన అణువాయుధాలు వాడాలనే చర్చ మొదలైపోయింది. రష్యా జనరల్స్ క్లియర్గా చెప్పేశారు, మేము ఓడిపోయేలా ఉంటే ఈ ప్రపంచాన్ని కూడా ఉండనివ్వము అని. పరిస్థితి ఎంత సీరియస్గా ఉందంటే అమెరికా తన గూఢచారి సంస్థలని హై అలర్ట్లో పెట్టింది. రష్యా పక్కాగా అణుదాడి చేస్తోందని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. కానీ అప్పుడే సీన్లోకి భారత్ ఎంట్రీ ఇచ్చింది. అది ఎలాంటి టైం అంటే భారత్ మీద అన్ని వైపుల నుంచి ఒత్తిడి ఉంది. రష్యాని విమర్శించమని, రష్యా నుంచి ఆయిల్ కొనొద్దని అందరూ ఫోర్స్ చేస్తున్నారు. కానీ భారత్ ఎవ్వరి మాట వినలేదు. మన స్నేహధర్మాన్ని పాటించింది. కానీ అదే సమయంలో మన ఫ్రెండ్కి క్లియర్గా చెప్పింది లక్ష్మణరేఖ అంటే ఏంటో అని. పోలాండ్ మంత్రి చెప్పిన దాని ప్రకారం ప్రధాని మోదీ పుతిన్తో జరిపిన సంభాషణ రష్యా ఆలోచనని పూర్తిగా మార్చేసింది. మోదీ గారు పుతిన్కి చాలా క్లియర్గా ఏవర్థం చేయించారంటే మీరు గనక అణువాయుధాలు వాడితే అది కేవలం ఉక్రెయిన్ని మాత్రమే కాదు, రష్యాని కూడా ప్రపంచం నుండి శాశ్వతంగా వేరు చేసేస్తుంది. అంతేకాదు, ఆ పరిస్థితి వస్తే భారత్ లాంటి మిత్రదేశం కూడా రష్యా పక్కన నిలబడలేకపోవచ్చు అని గట్టిగా చెప్పారు. ఇది ఫ్రెండ్స్ పవర్ ప్లే అంటే. ఇది చూసే ఈరోజు ప్రపంచం మొత్తం భారత్ దమ్ముని ఒక్కుకుంటోంది. ఇది 2025 నాటి భారత్. యుద్ధంలో భాగం కాకపోయినా యుద్ధం యొక్క రిమోట్ కంట్రోల్ మాత్రం తన చేతిలోనే ఉంచుకుంటుంది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అన్నా అసలు ఆ ముప్పు అంత పెద్దదా? నిజంగానే పుతిన్ బాంబు వేసేవారా లేక అదొక ఉత్తుత్తి బెదిరింపా అని? పదండి ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్కి వెళ్దాం. 2022 చివరి నాటి మాట ఇది. రష్యా సైన్యం ఉక్రెయిన్లో ఇరుక్కుపోయింది. వెస్టర్న్ దేశాల సహాయంతో ఉక్రెయిన్ రష్యా ట్యాంకులను పేల్చేస్తోంది.
ఇది రష్యాకి కేవలం ఓటమి మాత్రమే కాదు, పరువు సమస్యగా మారింది. ఒక సూపర్ పవర్ దేశం పరువు మీదకు వస్తే అది ఎంతకైనా తెగిస్తుంది. అమెరికన్ ఇంటెలిజెన్స్ ఆ టైంలో 50% ఛాన్స్ ఉంది రష్యా టాక్టికల్ న్యూక్లియర్ వెపన్ వాడుతుంది అని. అసలు ఈ టాక్టికల్ న్యూక్లియర్ వెపన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇవి హిరోషిమాలో వేసినట్టు నగరం మొత్తాన్ని లేపేసే పెద్ద బాంబులు కావు. ఇవి చిన్న సైజు అణుబాంబులు. వీటిని యుద్ధభూమిలో ఒక సైనిక దళాన్నో లేదా బంకర్నో లేపడానికి వాడతారు. కానీ రేడియేషన్ అయితే వస్తుంది కదా, వినాశనమైతే జరుగుతుంది కదా. రష్యా ఒక చిన్న బాంబు వేసినా సరే ప్రపంచంలో అణుబాంబు వాడకూడదు అనే నియమం బద్దలైపోతుంది. దానికి నాటో జవాబిస్తుంది. అప్పుడు రష్యా పెద్ద బాంబులు తీస్తుంది. చూస్తుండగానే ప్రపంచం మొత్తం 3వ ప్రపంచ యుద్ధం మంటల్లో కాలిపోతుంది. అంటే మనమంతా ప్రళయం అంచున నిల్చున్నాం, కానీ మనకి ఆ విషయం కూడా తెలియదు. ఆ టైంలో అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ గానీ ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మ్యాక్రాన్ గానీ ఫోన్ చేస్తే పుతిన్ లిఫ్ట్ కూడా చేయట్లేదు. రష్యాకి వాళ్లందరూ శత్రువుల్లానే కనిపిస్తున్నారు. వాళ్ల మాట ఎందుకు వింటారు? ఆంక్షల వల్ల రష్యా అప్పటికే కోపంతో రగిలిపోతోంది. ఇలాంటి టైంలో పుతిన్ గౌరవంగా వినే గొంతు, వెన్నుపోటు పొడవరు అని నమ్మే గొంతు ఒకే ఒకటుంది, అదే భారత్. సమర్ఖండ్ మీటింగ్లో ప్రధాని మోదీ పుతిన్ కళ్లల్లోకి చూసి ఇది యుద్ధాల యుగం కాదు అని చెప్పినప్పుడు వెస్టర్న్ మీడియా అదొక వార్త మాత్రమే అనుకుంది. కానీ తెర వెనుక జరిగిన దౌత్యం ఇప్పుడు బయటపడుతోంది. రష్యాకి భారత్ ఏం గుర్తు చేసిందంటే, మీరు బటన్ నొక్కితే గ్లోబల్ సౌత్ అంటే ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల సపోర్ట్ కూడా మీరు కోల్పోతారు అని గట్టిగా చెప్పింది. ఇది ఒక మాస్టర్ స్ట్రోక్. ఇదే పుతిన్ చేతులు కట్టేసింది. ఇప్పుడు ఈ విషయం ప్రపంచ జియోపాలిటిక్స్ మీద ఎలాంటి ప్రభావం చూపించిందో చూద్దాం. పోలాండ్ చేసిన ఈ ప్రకటన ఎవరైతే భారత్ తటస్థంగా ఉండకూడదు, రష్యాని తిట్టాలి అని వాగారో వాళ్ల నోళ్లకు తాళం వేసింది. లాజిక్ ఆలోచించండి ఫ్రెండ్స్. ఒకవేళ భారత్ అమెరికా చెప్పినట్లు రష్యాతో సంబంధాలు తెంచుకొని ఈరోజు పుతిన్కి ఫోన్ చేసి ఆపే సీన్ భారత్కి ఉండేదా? అస్సలుండేది కాదు. భారత్ పాటించిన ఆ తటస్థ విధానమే ఈరోజు ప్రపంచానికి రక్షణగా మారింది. దీనినే స్ట్రాటజిక్ అటానమీ అంటారు. మన భాషలో చెప్పాలంటే మన ఇష్టం వచ్చినట్లు మనం ఉండడం, ఎవ్వడి మాట వినకపోవడం. ఒకవైపు అమెరికా, యూరప్ కలిసి రష్యా మీద వేల ఆంక్షలు విధించి వాళ్ల ఆర్థిక వ్యవస్థని తొక్కేయాలని చూశారు. కానీ వాళ్లు పుతిన్ని ఒక్క అంగుళం కూడా తగ్గించలేకపోయారు. పైగా వాళ్ల ఒత్తిడికి పుతిన్ ఇంకా మొండిగా తయారయ్యారు. అదే ఇంకోవైపు భారత్ ఏ ఆంక్షలు లేవు, ఏ బెదిరింపులు లేవు, కేవలం స్నేహంతో ఒక సలహా ఇచ్చింది. ఆ సలహా బ్రహ్మాస్త్రంలా పనిచేసింది. ఇది ఏం చెబుతోందంటే, ఈ రోజుల్లో తుపాకులు, తోపులు కంటే భారత్ మాటకి, విలువకి పవర్ ఎక్కువ అని. పోలాండ్ మంత్రి ఇంకో మాట కూడా అన్నారు, భారత్ చేసిన ఈ సహాయానికి మేము చాలా రుణపడి ఉంటాము అని. ఆలోచించండి, తన రక్షణ కోసం అమెరికా మీద ఆధారపడే ఒక యూరోపియన్ దేశం ఈరోజు భారత్కి థ్యాంక్స్ చెబుతోంది. ఎందుకంటే వాళ్లకు తెలుసు, భారత్ కనుక మధ్యలో రాకపోతే ఈ పాటికి పోలాండ్ సరిహద్దుల్లో రేడియేషన్ గాలులు వీస్తూ ఉండేవి. భారత్ ఇప్పుడు కేవలం ఆసియాలో పెద్దన్న మాత్రమే కాదు, ప్రపంచానికే సంకటమోచకుడు అని ఈ సంఘటన రుజువు చేసింది. చైనా కూడా ఇందులో కొంచెం ఇన్వాల్వ్ అయింది. కానీ ప్రపంచానికి తెలుసు, రష్యా చైనా రిలేషన్ అవసరాల కోసమని. కానీ భారత్ రష్యా రిలేషన్ నమ్మకం మీదుంది. చైనా తన స్వార్థం కోసం రష్యా వీక్ అవ్వాలని కోరుకుంటుంది అని పుతిన్కి తెలుసు. కానీ భారత్ ఒక నిజమైన దోస్త్, రష్యా బలంగా ఉండాలని కోరుకుంటుంది. అందుకే బీజింగ్ చెప్పిన 100 మాటల కంటే ఢిల్లీ చెప్పిన ఒక్క మాట పుతిన్కి ఎక్కువ గట్టిగా వినిపించింది. ఫ్రెండ్స్, ఈ వార్త కేవలం ఒక యుద్ధం ఆగిపోవడం గురించి మాత్రమే కాదు, ఇది మారుతున్న ప్రపంచం గురించి. 2025 నాటికి ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థలు దాదాపు వేస్ట్ అయిపోయాయి. ఏ పెద్ద సమస్య వచ్చినా అవి కేవలం ఖండిస్తున్నాం అని పేపర్ రిలీజ్ చేయడం తప్ప ఏం చేయలేకపోతున్నాయి. ఇలాంటి టైంలో ప్రపంచానికి ఒక కొత్త నాయకత్వం కావాలి. ఏ గ్రూప్లోనూ కలవకుండా నిజాన్ని నిర్భయంగా మాట్లాడే నాయకత్వం. పోలాండ్ చేసిన ఈ ప్రకటనతో ఆ సీటు భారత్దే అని కన్ఫర్మ్ అయిపోయింది. ఈ రోజు ఇజ్రాయిల్ హమాస్ గొడవైనా, రష్యా ఉక్రెయిన్ అయినా ప్రపంచం చూపు వాషింగ్టన్ వైపు తక్కువ, న్యూఢిల్లీ వైపు ఎక్కువ ఉంటోంది. ఈ ప్రకటన పాకిస్తాన్, చైనాల గుండెల్లో కూడా రైళ్లు పరిగెరించేసుంటుంది. ఎప్పుడూ అణుబాంబు వేస్తా అని బెదిరించే పాకిస్తాన్కి ఇప్పుడు అర్థమై ఉంటుంది భారత్ రేంజ్ ఏంటో. రష్యా లాంటి మహాశక్తిని అణుబాంబు వెయ్యకుండా ఆపగలిగిన దేశం ముందు పాకిస్తాన్ ఎంత? ఇక ఆసియాకి తానే బాస్ అనుకునే చైనాకు కూడా యూరప్లో శాంతిని తీసుకొచ్చిన క్రెడిట్ భారత్ కొట్టేయడం చూసి మండిపోతూ ఉండుంటుంది. ఈ మొత్తం ఎపిసోడ్లో మన విదేశాంగ మంత్రి జైశంకర్ గారు మన ఎన్ఎస్ఏ పాత్ర ఏదో యాక్షన్ సినిమా హీరోల కంటే తక్కువ కాదు. తెర వెనక జరిగిన ఆ సీక్రెట్ మీటింగ్స్, ఫోన్ కాల్స్ రిజల్ట్ ఈ రోజు మన కళ్ల ముందుంది. మనం ప్రపంచానికి చూపించాం, మేము బుద్ధుడు పుట్టిన దేశం నుంచి వచ్చాం, మాకు శాంతి కావాలి, కానీ మేము బలహీనులం కాదు. మా శాంతి సందేశంలో ఎంత పవర్ ఉందంటే అది మందుగుండి కుప్పమీద కూర్చున్న నియంతని కూడా ఆలోచించేలా చేస్తుంది. 2025 నాటి భారత్ అడుక్కునే దేశం కాదు, రూల్స్ సెట్ చేసే దేశం. సో ఫ్రెండ్స్, ఏ అణుయుద్ధం భయంతో ప్రపంచంలోని కోటీశ్వరులు బంకర్లు తవ్వుకున్నారో ఆ యుద్ధాన్ని భారత్ తన నెంబర్ 1 కౌటిల్య నీతితో ఆపేసింది.
పోలాండ్ మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు సామాన్యమైనవి కావు. అవి భారత్ నుదుటిన పడ్డ విజయ తిలకం. మనం ప్రపంచాన్ని వినాశనం నుండి కాపాడాం. దీనికి మనకి నోబెల్ ప్రైజ్ అవసరం లేదు. ప్రపంచం మన మీద ఉంచిన ఈ నమ్మకమే మనకి అతిపెద్ద అవార్డ్. రష్యా తన మిస్సైల్స్ ఆపేసిందెందుకంటే దానికి భారత్ మైత్రి ముఖ్యం కాబట్టి. యూరప్ ఈ రోజు క్షేమంగా ఊపిరి పీలుస్తోంది అంటే భారత్ టైంకి ఎంట్రీ ఇచ్చింది కాబట్టి. ఇదిరా మన న్యూ భారత్, తన షరతుల మీద నడిపించే భారత్. ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ జియోపాలిటిక్స్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. జై భారత్, జై హింద్.